నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో దిష్టిబొమ్మను దహనం చేసిన AISF నాయకులు. మహిళల రక్షణకే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. సిద్దిపేట జిల్లాలో మినీ స్టేడియాన్ని సందర్శించిన బీజేపీ నేతలు. స్టేడియం పనులను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. నిర్మల్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. పేదల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ తెలిపిన ఎమ్మెల్యే. టీడీపీ నేత అచ్చెన్నాయుడికి తప్పిన ప్రమాదం. విశాఖలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన అచ్చెన్నాయుడి వాహనం. ఇక డీటెయిల్స్ లోకి వస్తే పెద్దపల్లి జిల్లా రామగుండం గోదావరి ఖనిలోని సెంటర్లో AISF, AYF ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన నాయకులు మద్దెల దినేష్, ఈర్ల రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని చట్టాలు అమలు చేసినప్పటికీ అవి కొంతమందికి చుట్టాలుగా మారుతున్నాయని, ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోందని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున ప్రియాంక, మరోవైపు వరంగల్లో మానస, లక్ష్మీలు అల్లరి ముక్కల అకృత్యాలకు బలవడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అరెస్టులతో సమయాన్ని వృధా చేయకుండా జన సమూహంలో బహిరంగంగా కఠినంగా శిక్షించాలని కోరారు. ప్రాంతంలోని AISF, AYF ఆధ్వర్యంలో మరి ఈరోజు కామ పిశాచాల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడికి వెళ్ళిన ఆడపిల్లలు ఒక పటిష్టమైనటువంటి భద్రత లేకుండా పోతా ఉంది. సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఒక 2-3 రోజుల నుంచి ఆడపిల్లలు బయటికి వెళ్తే అనేక రకాలుగా ఇబ్బందులకు గురై ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. మరి నిన్నగాక మొన్న ఒకవైపు వరంగల్లో, మరోవైపు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో నడి ఒడ్డున వైద్య వృత్తి విధులు ముగించుకొని మరి ప్రియాంకారెడ్డి గారు వెళ్తూ ఉంటే నలుగురు అత్యాచారం చేసి అతి కిరాతకంగా పెట్రోల్ పోసి దహనం చేయడం, ఇది తీవ్రమైనటువంటి హేయమైనటువంటి చర్య. మరి వరంగల్లో మానస్ అనే అమ్మాయిపై అత్యాచారం చేసి దారుణంగా చంపేశారు. అదేవిధంగా హైదరాబాద్ శంషాబాద్లో కూడా ఒక మహిళపై పెట్రోల్ పోసి దహనం చేయడం బాధాకరం. సాక్షాత్తు దేశ రాజధానిలో గత 5-6 సంవత్సరాల క్రితము నిర్భయపై అతి దారుణంగా క్రూరంగా హింసించి చంపేస్తే మరి దేశవ్యాప్తంగా నిర్భయ చట్టాన్ని అమలులో తీసుకొస్తే మరి ఆ చట్టాలు కొంతమందికి చుట్టాలుగా మారుతున్నాయి తప్ప ఈ కామ పిశాచాలకు ఎలాంటి సంబంధించినటువంటి కేసులు కానీ నమోదు కావకపోవడం సిగ్గుచేటని కమ్యూనిస్టు పార్టీగా, AISFగా, AYFగా ప్రభుత్వాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి వారిపై బహిరంగంగా జన సమూహంలో ఎన్కౌంటర్ చేయాలి లేదా ఉరి తీయాలని కమ్యూనిస్టు పార్టీగా, AISFగా, AYFగా మేము ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక భారతదేశంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో అధిక ఉత్తీర్ణత శాతం కలిగిన పాఠశాలలపై స్వచ్ఛంద సంస్థ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో చెన్నై, తిరువనంతపురం మరియు మేడ్చల్ జిల్లాల్లోని జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ మేరకు జగద్గిరిగుట్టలో పాఠశాల యాజమాన్యం కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు భీమయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధి, సమస్యలు పరిష్కారం కోసం పాఠశాల ఉపాధ్యాయ బృందం, పాఠశాల కమిటీ కలిసి పనిచేయాలని తీర్మానించారు. ఈ సమావేశానికి సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్, సిపిఐ నాయకులు MS రెడ్డి, డి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక స్వచ్ఛంద సంస్థ దేశవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ పాఠశాల ఉండడం గర్వకారణమని అన్నారు. జగద్గిరి నగర్, కుత్బుల్లాపూర్ మండల్ మా పాఠశాలలో మొత్తము 20 సెక్షన్లు 1218 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత సంవత్సరము SSC రిజల్ట్ 95% రావటం జరిగింది. తర్వాత ఇందులో మాకు కాగ్నిజెంట్ సంస్థ నుంచి పూర్తి సహకారం ఉన్నది. 21 మంది విద్యార్థులకు గాను
10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో పాస్ అయిన 21 మంది విద్యార్థులకు వారు డిగ్రీ వరకు అంటే బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసేటందుకు గాను వారికి ప్రతి సంవత్సరము 35,000 స్కాలర్షిప్ పొందడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ను నెక్స్ట్ సంవత్సరం నుంచి ఇంకా పెంపొందించడానికి వారు మాకు హామీ ఇవ్వటం జరిగింది. తర్వాత ఈ పాఠశాలను మరి భారతదేశంలో ఉన్న మొత్తం పాఠశాలల్లో 3 పాఠశాలలు మోడల్ స్కూల్గా ఎంపిక కావడం జరిగింది. అందులో మనకు ఒకటి చెన్నై, ఒకటి తిరువనంతపురం, తర్వాత 3వది మన పాఠశాల జెడ్పిహెచ్ఎస్ జగద్గిరిగుట్ట కావడం మా అందరికీ గర్వకారణంగా ఉన్నది. నా పేరు రమ్య, నేను 10th D చదువుతున్నాను. మా స్కూల్ పేరు జగద్గిరిగుట్ట జిల్లా పరిషత్ హై స్కూల్. మా స్కూల్ అనేది ప్రతి ఒక్కరు బాగా చదువుతారు, ప్రతి ఒక్కరు డిసిప్లిన్గా ఉంటారు, ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్తో ప్రతి ఒక్కరు కనిపిస్తూ ఉంటారు. టీచర్స్ మాత్రం మాకు చాలా చెప్తారు, చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ప్రతి ఒక్కటి మాకు చాలా హెల్ప్ చేశారు, మాకు చాలా సపోర్ట్ చేశాయి. గర్ల్స్కి అయితే ఎస్పీసీ వాళ్ళకి వచ్చి మాకు కోచింగ్స్ ఇస్తారు. తెలిసిన విషయం ఏమిటంటే ప్రియాంక రెడ్డి గారికి ఇలా జరిగింది. ఆ విషయం మీద ఆమె ఒక వైద్యురాలు, ఆమె ఎంతో కష్టపడి వైద్యం చేస్తారు. ఇలానే కొంతమంది చదువుకోలేని వాళ్ళు వచ్చి ఇలా చేయడం చాలా, లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఇలా చేయడం మంచిది కాదు. జగద్గిరిగుట్ట నెలకొన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సంబంధించినటువంటి ఇవాళ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రభుత్వ రూల్స్కి అనుగుణంగా ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీని మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతోటి ఈ కమిటీని ఏర్పాటు చేసినందుకు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేస్తూ మన పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలపైన ఈ కమిటీ ఎల్లప్పుడూ ముందుండాలని, విద్యార్థులు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నా కానీ ఆ సమస్యలను పరిష్కరించడానికి ఈ కమిటీతో పాటు సిపిఐగా పోరాటం చేస్తామని తెలియజేస్తూ, గతంలో కూడా జూన్, జూలై నెలల్లో ఇక్కడ నీళ్లు రాని సందర్భంలో మనమే దగ్గరుండి విద్యార్థులకు నీళ్ళు అందించినటువంటి ఘనత సిపిఐ పార్టీకి ఉన్నది. అదేవిధంగా ఈ జగద్గిరిగుట్ట పాఠశాలకు ఎంతో చరిత్ర ఉన్నది. మన దేశంలోనే 3 పాఠశాలలో సెలెక్ట్ అయితే అందులో మన జగద్గిరిగుట్ట పాఠశాలలో ఉండడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా 21 మంది విద్యార్థులకు 35,000 స్కాలర్షిప్ రావడం కూడా చాలా గొప్ప విషయం. కాబట్టి ఈ విధంగా జగద్గిరిగుట్టలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇక వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో గోపాలకృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ గుంత మౌనిక, సేవా సమితి అధ్యక్షుడు నాగరాజు హాజరయ్యారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అనిల్ కుమార్, కోశాధికారి గంగాధర్, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ గాంధీ చౌక్ లో డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను ఉరితీయాలంటూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ ఏబీవీపీ అధ్యక్షులు భరత్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్త్రీని దేవతగా పూజించే దేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. సీఎం మాయమాటలు చెబుతూ మహిళా భద్రతను గాలికి వదిలేస్తూ ఉండడానికి ఈ సంఘటన నిదర్శనం అని ఆరోపించారు. మహిళలకు రక్షణగా ఏర్పాటు చేసిన షీ టీం బృందాలను మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని మినీ స్టేడియాన్ని బీజేపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంత ప్రజలు, క్రీడాకారులు మైదానం లేక నగరాల బాట పడుతున్నారని అన్నారు. ఇప్పటి వరకు స్టేడియం నిర్మాణం కోసం ప్రభుత్వం కోట్లలో నిధులను మంజూరు చేసిన అధికారులు మాత్రం పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాల విభజన తర్వాత స్టేడియంలో నిర్మించిన గదులను ఎంవీఐ కార్యాలయంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినా అధికారులు పట్టించుకోవట్లేదని అన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని వారు కోరారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ 3వ డివిజన్ కాలనీలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో పీకే రామయ్య కాలనీలో బోర్వెల్కు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, నారాయణ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా 3వ వార్డు పీకే రామయ్య కాలనీలో వాళ్లకు నీటి ఎద్దడి కారణంగా వారికి నీటి సరఫరా కోసం బోర్ వేయడం జరుగుతుంది. సార్కు
మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ నీటి సమస్య చాలా తీవ్రంగా ఉన్న కారణంగా సారు జన్మదిన సందర్భంగా ఇక్కడ బోర్ చేస్తున్నాము. మానస ప్రియాంక రెడ్డిలపై అఘాయిత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని మనుగురు పట్టణ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నత పాఠశాల నుంచి 300 మంది విద్యార్థులతో సాయి మమతా హాస్పిటల్ మీదుగా అంబేద్కర్ సెంటర్కు వచ్చి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పినపాక డివిజన్ అధ్యక్షుడు శ్రీను, డివిజన్ కమిటీ సభ్యులు వందన, సందీప్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అమ్మాయిలకు సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్టీ కావాలి, వాళ్ళకి భద్రత కల్పించాలి, స్ట్రీట్ టీమ్స్ ఏర్పాటు చేయాలి, వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సేవ్ చేసుకునేలా ఉండాలి. పోలీసులు కూడా వెంటనే తక్షణమే రియాక్షన్ జరిగి అక్కడ ఏ ప్రాబ్లం ఉందో వాళ్ళని వెంటనే తీసుకొని వచ్చి వాటిని అమలు చేయాలని కోరుకుంటున్నాను. అట్లనే ఎన్నో రకాలుగా ఉన్నాయి చట్టాలను, వాటి ఉపయోగించుకుంటే చాలా మంచిదని నేను చెప్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే అమ్మాయిలకు తెలిసేలా చట్టాలు పెట్టాలి. 110 అని చెప్పారు. మళ్ళీ ఇంకా అలా ఎన్నో చట్టాలకు సంబంధించి ఎన్నో ఫోన్ నెంబర్లు ఉన్నాయి. అన్ని సేఫ్టీ కల్పించి పిల్లలకు తెలియజేసేలా చేసి ప్రతి స్కూల్లో, ప్రతి హాస్టల్లో, ప్రతి కాలేజ్లో పిల్లలకి అవగాహన కల్పించి వాళ్ళకి ఆ నెంబర్స్ వాళ్ళకి చేరేలా చేసి వాళ్ళకి కూడా కొన్ని మంచి విషయాలు చెప్పాలని నేను ఎస్ఎఫ్ఐ జిఎస్సిసి గర్ల్స్ కమిటీ నుంచి కోరుకుంటున్నాను. ఇక తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ ప్రియాంక రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని, వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. అదేవిధంగా మహిళల రక్షణకై ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇక నిర్మల్ జిల్లా బాసర మండలం తహసీల్దార్ కార్యాలయంలో ముదోల్ నియోజకవర్గం శాసనసభ్యుడు విఠల్ రెడ్డి లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటుందని, బడుగు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బాసర మండల లబ్ధిదారులు పాల్గొన్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మరియు వేదికపై ఉన్న సర్పంచులందరికీ, వేదికపై సర్పంచులందరికీ నమస్కారం తెలియజేస్తూ మరియు లబ్ధిదారులందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈనాడు పేదల బడుగు బలహీన ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే కళ్యాణ లక్ష్మి కానీ మరియు కార్యాలయంలో ఉద్యోగిట మన శాసనసభ్యులు మరి ఈరోజు పేద ప్రజలకు మన రాష్ట్ర ప్రభుత్వం పట్టుకొని సెక్షన్లు తిరుగుకుంటూ మరి ఈరోజు ఇప్పుడే చెప్పినట్టు మన 119 మంది ద్వారా షకాబాద్ పీటీసీ సాపు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మన ముదోల్ ఎమ్మెల్యే ప్రజలు దాంట్లో భాగంగా ఈరోజు వాసన మండలం చెప్పుకుంటున్నాం. మరి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మరి వాసన మండల పరిషత్ అధ్యక్షుడు బాబురావు, అదేవిధంగా గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మనం ఐడెంటిఫై చేసి
ఇక విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అచ్చెన్నాయుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నమస్తే అండి. అప్పనికి వచ్చి కొంచెం వెహికల్ పక్కన పెట్టేసి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి, మళ్ళీ చేస్తాం. ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయి, డ్రైవర్ ఫార్మాలిటీస్. అప్పనికి ఒకసారి ఫోన్ చేసేయండి. ఎక్కడ ఉన్నా అలా ఇలాగా ఇట్లా దగ్గర తిరగాలి కదా, ఇలాగే వచ్చి మనం ముందుకు వచ్చి మన ఇంకేమైనా లగేజ్ ఉందండి? ఈ లగేజ్ అక్కడ ఎవరు వెళ్ళారా? లగేజ్ పేపర్ ఉంటుంది కదా బాబు, పంపిస్తాను. వెళ్ళాలి, రేపు తెల్లారి స్నానం చేసుకోండి. పోలే అక్కడికి వెళ్ళి అక్కడ తిప్పాలి. ఓకే, నో ప్రాబ్లం. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు జగ్గారెడ్డి గాంధీ భవన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికీ అమలులో ఉన్నాయని, నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్థాపించిన విశ్వవిద్యాలయాలే ఇప్పటికీ ఉన్నాయని, రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ఆయన మండిపడ్డారు. కాగా ప్రభుత్వాన్ని నిరసిస్తూ దీక్ష నిర్వహించనున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి విద్యార్థికి అందరికీ కూడా ఏ రకంగా వాళ్లకు ప్రభుత్వ పరంగా మేలు జరగాలి అనే ఒక ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసిన చరిత్ర గతంలో ఉంది. అందుకే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఉన్న రెండు ఈ యూనివర్సిటీలు కాకుండా అదనంగా అన్ని జిల్లాలో కొన్ని జిల్లాలో యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా మరి తెలంగాణ ఉద్యమం తెరపైకి వచ్చిన తర్వాత ఇంకా ఉధృతమైనాక తెలంగాణ మూవ్మెంట్లో ఎట్లాగైతే ఆర్టీసీ కార్మికులు, ఎట్లయితే తెలంగాణ ఉద్యోగస్తులు లేకపోతే ఎంప్లాయీస్ ఎక్కడెక్కడైతే అందరూ ఉద్యమంలో పాల్గొన్నారో అట్లాగే ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా అనేక కోరికలతో, ఆశలతో వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని ఒక విశ్వాసంతో ఆనాడు జరిగిన ఉద్యమంలో రాష్ట్ర విభజన కోసం ప్రధాన పాత్ర పోషించడం జరిగింది.
ఆ యూనివర్సిటీలో చాలామంది ఆత్మహత్య కూడా చేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని. ఉస్మానియా యూనివర్సిటీలో చాలామంది స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్ర విభజన జరగాలి, ఆ విభజనలో మా యూనివర్సిటీలు బాగా బాగుపడతాయి, ఇంకా బాగుపడతాయి. ఇప్పుడున్న దానికంటే చదివిన విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, పీజీ చదివిన ఉద్యోగాలు వస్తాయి అని అనేక ఆశలతో, కోరికలతో ఉద్యమంలో పాల్గొని వాళ్ళ ప్రాణాలను కూడా పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఉద్యమానికి బాసటగా నిలిచిన చరిత్ర ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది. అది ఎవరు కూడా మర్చిపోరాదు. కానీ ఈ ప్రభుత్వం మర్చిపోయింది అనేది ఇప్పుడు తెర మీదకి వచ్చిన విషయం. ఈరోజు మన తెలంగాణ కోసము, తెలంగాణ రావాలని ఆత్మహత్యలు చేసుకున్న నిలయము ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్. అదే తెలంగాణలో అంతమూలేమో తెలంగాణ కోసం చచ్చిపోయారు. తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ యూనివర్సిటీలు ఉద్యమాలు చేయక తప్పలే. వాళ్లకు మెస్సులు లేవట, వాళ్ళకు భోజనానికి కూడా కరువైపోయింది. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో స్టూడెంట్స్కు టీచింగ్ చేసే ప్రొఫెసర్స్ లేకపోవడము, అసలు వైస్ ఛాన్సలర్స్ లేకపోవడం విచిత్రంగా ఉన్నది. రెగ్యులర్ వైస్ ఛాన్సలర్స్ ప్రభుత్వము రాష్ట్ర విభజన వచ్చిన కాడి నుంచి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్స్ లేకపోవడము. గతంలో ఎప్పుడైనా సరే ఒక మేజర్ ఇన్సిడెంట్స్ జరిగితే రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఇమీడియట్లీ కూడా పోయి సందర్శించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానంగా సరే యాక్సిడెంట్లు ఇక ఇది రోడ్డు రవాణాలో జరుగుతున్నాయి, దానికి అధికారులు పనిచేస్తున్నారు. కానీ ఇప్పుడు జటిలమైన సమస్య మహిళల మీద జరుగుతున్న సమస్య, మహిళల మీద అత్యాచారము, మహిళలను సజీవ దహనము. ఇవన్నీ ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆడపిల్ల ఉన్న ప్రతి తండ్రి భయపడుతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో దిష్టిబొమ్మను దహనం చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులు, మహిళల రక్షణకే ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్. సిద్దిపేట జిల్లాలో మినీ స్టేడియాన్ని సందర్శించిన బీజేపీ నేతలు, స్టేడియం పనులను అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణ. నిర్మల్ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, పేదల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారంటూ తెలిపిన ఎమ్మెల్యే. టీడీపీ నేత అచ్చెన్నాయుడికి తప్పిన ప్రమాదం, విశాఖలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన అచ్చెన్నాయుడి వాహనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.